యూనిటీ ఇన్ స్పిరిట్ గ్లోబల్ క్రైస్తవ సన్నిహిత సంఘానికి మీకు స్వాగతం. మీరు ప్రార్థన అభ్యర్థనలు పంపాలనుకుంటే లేదా క్రైస్తవ జీవ భాగస్వామిని వెతుకుతున్నట్లయితే mark108.comను విజిట్ చేయండి. ఇప్పుడు మనం ప్రార్థనలోకి వెళ్తాము. ప్రభువా, ఈ నేటి రోజు మనం గత కష్టాలు మరియు ద్రవాలు మన హృదయాల్లో ఉంచిన బాధను రాగాలసిన మన్నించడానికి మీ దయను కోరుకుంటున్నాము. ఎన్నో సంవత్సరాలుగా మనిషి హృదయంలో ఉన్న గాయాలను, బాధలను మీరు భరించలేకపోతే వాటిని మనమే ఊహించలేము. కానీ మీరు మనకు ఆత్మవిశ్వాసం, దయ మరియు శాంతి ఇవ్వాలని కోరుకుంటున్నాము. మన గాయాలు ఆత్మనాయకత, సహాయం, ప్రేమ మరియు మీకు చేసిన సర్వంలో దయచేసి మేము మీ మార్గంలో వేయించుకోగలమని ప్రార్థిస్తున్నాము. ప్రభూ, మీరు అందరి హృదయాలలోనూ శాంతిని మరియు మన్నింపు మరియు సంతృప్తిని నివ్వాలని ప్రార్థిస్తున్నాము. ఈ ప్రపంచంలో వాటిని తీసుకోగలరేమోగాని మీరు చేయాలనుకున్న ప్రతినిలయానికి అనుగుణంగా మన జీవితంలో దైవిక శక్తి కదలాలనుకుంటున్నాము. ఇవి వర్ధింపులు, ఆత్మవిశ్వాసం, శాంతి, ప్రేమ కలిగి ఉంటాయి. ఈనేడు మన వేదన, మన బాధలు ముగియాలని, మీరు మాకు శక్తి, మార్గదర్శనం మరియు మరింత ప్రేమ కలిగించాలని ప్రార్థిస్తున్నాము. ఇది మీరు జ్ఞానం మరియు మనోభావాల పరంగా మంచి మార్గాలను వెళ్లడానికి కలగలిపించుకుంటారు. ఈ ప్రార్థనను యేసు నామంలో చేస్తాము. ఆమేన్. యూనిటీ ఇన్ స్పిరిట్తో కలిసి ప్రార్థించినందుకు ధన్యవాదాలు. మీరు విశ్వాసం కలిగిన జీవిత భాగస్వామిని వెతుకుతున్నట్లయితే mark108.comను విజిట్ చేయండి. మీ ప్రార్థన అభ్యర్థనలు కూడా అక్కడ పంపవచ్చు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.